హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగపాల్ అనూహ్యంగా బదిలీ అయితే అయ్యారు. ఇక నాగపాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు. దీంతో ఇక నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. ఇక నాగపాల్తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యుడిషియల్ సర్వీసులోనే మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కవిత రిమాండ్లపై వాదనలు విన్న జడ్జి నాగపాల్ ఆమెను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. అయితే కవిత అరెస్టు కావడం, ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన 3 రోజుల్లోనే జడ్జి నాగపాల్ బదిలీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా ఇప్పటి వరకు ఈ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన జడ్జి నాగపాల్ అనూహ్యంగా ట్రాన్స్ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.